సో ఈరోజు నేను టోర్నమెంట్ ఉందని చెప్పాను కదా 29, 30, 31 దానికైతే వచ్చాను. చూడండి ఇక్కడైతే నేను రెడీ అయితే కూర్చున్నా. షూస్ వాళ్ళు టీషర్ట్ ఇచ్చారు, ఆ టీషర్ట్ వేసుకుని అయితే కూర్చున్నా. సో మంది అయితే వస్తుంది. ఇప్పుడు అండర్ 11 జరుగుతుంది. ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ అయితే అప్పుడు ఆడతారు. ఈ సైడ్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. నేను గెలవాలని కోరుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది అండ్ ఇప్పుడు టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. వైట్ టీషర్ట్ అండ్ రెడ్ టీషర్ట్ వాడు అయితే ఆడతారు. ఇప్పుడు పైన అయితే ఎంపైర్ ఎక్కారు చూసేవారా. సో లైక్ చేయండి. సో హే గైస్, ఇది డే 2. నేను బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే నేను ఓడిపోయాను. ఎందుకంటే 9 o'clock పిలిచి రాత్రి 8 o'clock అయితే ఆడిపించారు. 9 నుంచి 8 వరకు మేము అక్కడే ఉన్నాం. తిండి లేదు, ఏం లేదు. అండ్ అక్కడ అండర్ 15, అండర్ 19, అండర్ 11 అండ్ అండర్ 13 అని చెప్పారు. కానీ నాతో బ్యాడ్మింటన్ ఆడడానికి అండర్ 19 వాడైతే పెద్దన్న అయితే వచ్చాడు. వాడికి గెడ్డం మీసం అన్నీ వచ్చాయి. నాకు వచ్చాయి అండర్ 15 అని. మా అన్నయ్యకి 18 years వాడికే రాలే, ఇంకా నాకే ఆడ వస్తాయి. అండ్ వాడు అండర్ 15 అంటే వాడు అండర్ 15 ఆడాడు గెడ్డం వేసుకుని, పెద్ద బాడీ వేసుకుని. ఈరోజు అదంతా వదిలేనికి అయిపోయింది. వేస్ట్ అవన్నీ. గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళే పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళే పెట్టుకుని. సో అవన్నీ మనం పట్టించుకోదు. ఈరోజు మేముండి ఈ అక్షయశ్రీ అపార్ట్మెంట్లో 2nd floorలో ఎవరో పూజ అవుతుంది. సో దానికైతే మనం వెళ్దాం. అండ్ బ్యాక్ సైడ్ చూసారా వ్యూ అంత బాగుందో చూపిస్తాను చూడండి. ఈరోజు మొత్తం క్లౌడీగా ఉంది. చూడండి కాకినాడలో ఇప్పుడు అక్షయశ్రీ అపార్ట్మెంట్ చీడిగ దగ్గర ఎలా ఉందో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మీకు చూపిస్తాను చూడండి. ఎంత మబ్బు ఉందో. ఇది గుడి అండ్ ఇది మా అపార్ట్మెంట్ మేము ఉన్నది. అండ్ ఇది వ్యూ, అది మండపం ఏదో పెళ్ళిది. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ అన్ని చెట్లు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఈరోజు మబ్బుగా ఉంది, ఎక్కువ ఎండ లేదు, ఏం లేదు. నిన్నైతే చాలా ఎండ బ్యాడ్మింటన్ నేను ఆడే చోట. ఈరోజు చూడండి ఎంత బాగుందో. క్లౌడీ అండ్ గుడి. సాయంత్రం గుడికి వెళ్తే ఎవ్రీ డే సాయంత్రం అయితే నేను గుడికి వెళ్తాను. డైలీ వెళ్తా, ఎప్పుడు మానంటలే. సో ఈరోజు కూడా సాయంత్రం అయితే నేను గుడికి వెళ్తా. క్లౌడీ చూడండి ఎంత బాగుంటుందో వ్యూ చూడండి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. Listen, I need you to hear and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe. మంచిగా గాలి అయితే వస్తుంది, భలే ఉంది వ్యూ. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా గాలి వస్తుంది. ఇప్పుడు నేనైతే గుడికి వెళ్ళి ఇంటికైతే వచ్చా. అండ్ ఇక్కడ మా అమ్మ ముగ్గు అయితే పెడుతుంది చూసారా. ముగ్గు అయితే పెడుతుంది ఇక్కడ చూడండి. మా అమ్మ రోజు ఇంటి బయట అయితే ముగ్గు పెడుతుంది చూసారా. సో ఇదిగోండి గడప దగ్గర అయితే ఇలా పెయింట్ అయితే వేసాను. అయితే ముగ్గు పెడుతుంది. ఇదిగో చూడండి. నాకు తెలిసి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. అవుట్ సైడ్ కూడా డిజైన్స్ వేస్తుంది. మనం ఏదైతే పేపర్ మీద డిజైన్స్ వేస్తామో అలాగే. ఇదిగో చూడండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మా అత్త వాళ్ళైతే పూజ ఉంది. సో రేపైతే బ్లాగ్ పెడతా, లైక్ చేసుకోండి. బాయ్.